శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నా పేరు శివరావు, బ్రాహ్మణ సేవా ఫెడరేషన్ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ని. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి లడ్డు తయారీ విధానంలో నెగిటివ్గా కామెంట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా చంద్రబాబు గారు, 2014 నుంచి 2019 వరకు ఎవరు ఏ కాంట్రాక్టర్ అయితే నెయ్యిని సరఫరా చేశారో లడ్డు తయారీ విధానానికి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా మెజారిటీ సంస్థలైన ఆ కాంట్రాక్టు వ్యవస్థనే కంటిన్యూ చేసి తయారీ విధానానికి నెయ్యిని ఉపయోగించడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఈ విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా, శ్రీవారు అంటే మా అందరి కులదైవం, మా అందరి పొద్దున్న లేస్తే మేము కొలిచే దేవుడు శ్రీవారు. అలాంటి శ్రీవారి మీద ఎంత నీచంగా చేయడం చంద్రబాబు నాయుడు గారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ శ్రీవారి లడ్డు తయారీ విధానం అనేది ఎంతో పటిష్టంగా, ఎంత భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవులు నిర్వహించే ఈ లడ్డు ప్రసాద తయారీ విధానాన్ని విమర్శించడం అంటే ఆ శ్రీవారిని విమర్శించినట్టే అని తెలియజేసుకుంటూ మరొక్కసారి, అయ్యా మనోభావాలకు దెబ్బతీసే విషయంలో కామెంట్లు చేయడం తగదయ్యా. ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించో లేకపోతే అప్పుడు ప్రభుత్వ పరిపాలన గురించో చెప్పండి తప్ప మా మనోభావాలు దెబ్బతీసే విధంగా జంతువు సంబంధించిన నూనెలు కలుపుతున్నారని చెప్పి విచిత్రంగా మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. దయచేసి మీరు ప్రవేశపెట్టిన నెయ్యి విధానాన్ని 2019లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు, అదే కంటిన్యూషన్ చేశారు కూడా అని తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు మానుకొని ఈ వాక్యాలని వెనకలు తీసుకుని బేషరతుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నవేంద్ర ఎంఆర్పిఎస్ స్టేట్ కమిటీ మెంబర్గా మరి ఈనాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి లడ్డూ ప్రసాదం గురించి వివాదంగా మారిన సమక్షంలో మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే ఆనాడు మరి జరిగినటువంటి దానికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ పెట్టి మరి ఆనాడు న్యాయమూర్తులు కానించి విదేశీయులు కానించి ప్రతి ఒక్కరు కూడా పోడినటువంటి సందర్భం, ఎక్కడ కూడా వివక్ష లేకుండా సంపూర్ణమైనటువంటి పేద పిల్లలకి ఏ విధంగా అయితే మరి మెనూ లాగా పెట్టారో అలాగే లడ్డూ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించి బ్రహ్మాండంగా పెట్టినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి సీఈఓ ఇటువంటి ఏమీ జరగలేదని మరి ఇచ్చినప్పుడు మరి నాలుగుకి నరం లేదన్నట్టుగా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా జంతువుల నూనె అనేటువంటి చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం జరుగుతుంది. ఇంకా ఆయన ప్రతిదీ రాజకీయమే. చంద్రబాబు నాయుడుకి ఇది ఒక్కటే కాదు, ఆయనకి ఏది కావాలన్నా అసలు ప్రతిదీ ఇది నంది అంటే పంది అంటాడు, పంది అంటే నంది అంటాడు. అప్పటికప్పుడే దాన్ని అబద్ధాన్ని నిజం లేనప్పుడు అబద్ధం ప్రపంచం అంతా చాటొచ్చేలాగా ఈయన దేన్నైనా చరిత్ర సృష్టించగలడు. అటువంటి చంద్రబాబు నాయుడు అలవాటు పడిపోయినప్పుడు ఆయన ఎప్పుడో ఒక మాట అన్నారు, ఋషి నిజం చెప్తే తలకాయ అడ్డంగా 10 ముక్కలు ఎన్నో అవుద్దని. ఆ విధంగా ఆయన నిజం చెప్పడం రాదు. ఆయన ఈనాడు కాదు, ఆయన ఎన్టీ రామారావు గారి కాడి నుంచి మరి ఎవరో లేనప్పుడు కూడా ఒక్కడే ఎమ్మెల్యే వెళ్తే మొత్తం 10 మంది వచ్చేసారని చెప్పేసి రామోజీరావుతో కలిపేసి వైస్రాయ్ హోటల్లో జరిగాడు. తర్వాత వాజ్పేయిని అడ్డం పెట్టుకుని గెలిచాడు. తర్వాత ఇప్పుడు మోడీ గారిని అడ్డం పెట్టి 4వసారి ఈవీఎంలను అడ్డం పెట్టుకుని గెలిచాడు. అంతమించి ఇంకేం లేదు. ఈవీఎం ప్రభుత్వం కాబట్టి ఎక్కడా భయపడతా కూలిపోద్దా అని చెప్పేసి ఏదో దాని మీద అడ్డు దొరగాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఏదో అసలు ఆయనకి ఇది నా పథకం అనేది ఈనాడు కాదు, 93 నుంచి కూడా ఆయనకి ఏది లేదు చరిత్రలో. ఒక బిల్డింగే కాదు, మన సంక్షేమ పథకం కానీ ఏది లేదు. ఇప్పుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినే కొనసాగుతున్నాడు. మొన్న వరదల్లో నారాయణ మనోహర్ గారు రైస్ వాహనాలు వద్దన్నాడు, మరి అవే గత అయినాయి. ఆ వాటి వాహనాలతోనే మరి ప్రజలందరికీ మరి ఆహార పొట్లాలు కానీ సరుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ చేరవేశాడు. మరి ఇప్పుడు ఆదాయ పెన్షన్ మరి ఆయనదే ఉన్నారు, మరి సచివాలయం ఆయనదే అవుతుంది. ఇంకా నువ్వేం చేసావు? ఆయన తీయటానికి ఏమీ లేదు. ఈనాడు మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దంటున్నావు? నీకు అంటే పేద ప్రజలు చదువుకోవడం ఇష్టం లేక నువ్వు